సాధన తర్వాత ఎక్కువ మందిలో ఆందోళన భయాలు కలగడానికి కారణం ఏంటి? మనకు మన వేదాలలో వాటిలో చూపించినటువంటి మహావాక్యాలైనటువంటి తత్వమసి కానీ అహం బ్రహ్మాస్మి కానీ ఏం చెప్తున్నాయి? నిష్క్రియాత్మకుడు అంటే ఏమి చేయని వాడై వైరాగ్యానికి ఆకర్షితుడవుతున్నాడా? అప్పుడు వాడి వల్ల ఉపయోగం ఏమిటి? సాధన వల్ల ఉపయోగం ఏమిటి? చాలామందికి ఆందోళన ఉంటుంది, ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఆందోళన ఉంటుంది. సో సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఆధ్యాత్మికంగా ఏం సొల్యూషన్ ఉంది? గుడ్ కౌన్సిలర్ విల్ బికమ్ ఏ గుడ్ సైకాలజిస్ట్. విదేశీయులు వాళ్ళ పరిభాషలో వాళ్ళు తెలుసుకున్నటువంటి మానసికమైనటువంటి స్థితులు, వీటికి వాళ్ళ దాంట్లో కంటే మన వైదిక వాన్మయంలో, పురాణాల్లో, యోగాల్లో, శాస్త్రాల్లో అత్యద్భుతమైనటువంటి నివారణలు ఉన్నాయి. ఒక మనిషి, ఒక ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ నుంచి డెవలప్ అవుతున్న ఒక యంగ్స్టర్కి వాడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సహజంగా జన్మించినప్పుడు అంటే వారిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్లో కేవలం తన వరకు మాత్రమే ఉంటాయి అన్నీ. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలండి ఆ పిల్లవాడి కోసమే. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీపాద పవన్ కుమార్ శర్మ గారు మనతో ఉన్నారు. వారు శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం వరంగల్, వారి నాన్నగారి పరంపర నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పీఠాన్ని నిర్వహిస్తున్నారు. వారు ఎంసీఏ అలాగే సైకలాజికల్గా పీజీ చేసి అలాగే ఆధ్యాత్మికంగా ఎంతో సాధన చేసి ఇటు మోడర్న్ ఎడ్యుకేషన్ని అటు ఆధ్యాత్మిక విధానాన్ని రెండు మేళవించి ఎన్నో ఉపన్యాసాలు అందిస్తూ ఉంటారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అండి. అయ్యా నమస్కారం, చాలా సంతోషం. ఇలా కలవటం మాకు కూడా సంతోషంగా ఉంది. ఇదంతా ఒక డెస్టినీగా భావిస్తున్నాను. అంటే భగవంతుడి యొక్క ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యము, ఆ కార్యం వెనుక భగవంతుడి యొక్క సంకల్పం అనే దాంతో ప్రతిదీ జరుగుతోంది అనేటువంటి భావన, దాన్ని నమ్మేటువంటి వ్యక్తిని. కాబట్టి ఇవాళ మన ఈ పరిచయం కూడా ఆ అమ్మవారి యొక్క, ఆ భగవంతుడి యొక్క సంకల్పం ద్వారానే జరుగుతుంది అని భావిస్తూ మీ టీవీకి, మీ ప్రేక్షకులకు మరియు మీకు అందరికీ శుభాభినందనలు. నమస్కారం. మీరు ఈ మార్గంలోకి అసలుకి ఎలా రావడం జరిగింది? నేను స్వతహాగా మా నాన్నగారు మొదటి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారు. తులసి రామాయణాన్ని బాగా ప్రాచుర్యం చేసినటువంటి వారు. ఆ క్రమంలోనే వారు వరంగల్లో స్థిరపడడం, ఆ స్థిరపడిన తర్వాత భక్తుల ద్వారా వారికి ఒక గృహం ఏర్పడడం, అంటే ఎప్పుడు ఆశ్రమ వాతావరణం, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఆశ్రమ వాతావరణం ఉండేది. మా నాన్నగారిని కలవడానికి ఎంతోమంది వెళ్తూ ఉండేవారు. వారు అడిగేటువంటి ఆధ్యాత్మిక ప్రశ్నలు అవి ఇవి నేను వినాలి అని ప్రత్యేకంగా ప్రయత్నం చేయకపోయినప్పటికీ అవి నా చెవిలో పడుతూ ఉండేవి. అయితే అది కాల ప్రవాహంలో నేను ఎప్పుడూ ఇటువైపు వద్దాం అనుకున్నటువంటి వ్యక్తిని కాదు. నేను స్నేహితులని, సహజంగా మిగతా పిల్లలు ఎలా ఉన్నారో అలాగనే స్నేహితులు, ఆటలు, తర్వాత నా ఎడ్యుకేషన్. నేను ఎంసీఏ వరకు పుట్టి పెరిగినటువంటి వరంగల్లో చదివాను. తర్వాత ఎంఎస్ కొరకు అంటే కొంతకాలం నాన్నగారు జరిగిపోయిన తర్వాత కూడా ఒక 2 years అమ్మవారి యొక్క పీఠ నిర్వహణ బాధ్యతలు చూసిన తర్వాత ఒక 2 years నేను ఎంఎస్కి ఫారెన్కి వెళ్ళడం జరిగింది. ఐర్లాండ్లో ఎంఎస్ చేశాను. వచ్చాక సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశాను ఒక 1 year. కానీ చేస్తున్నటువంటి క్రమంలో అనుకోకుండా అప్పటి నుంచి నా లోపల కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి దర్శనాలు, అంటే ఆధ్యాత్మిక పరిభాషలో చెప్పాలి అంటే అప్పటి వరకు నా లోపల లేనటువంటి ఆలోచనలు,
ఆలోచనలతో పాటు దర్శనాలు, అంటే నాకు వచ్చే స్వప్నాలు కానివ్వండి, ఏకాంతంగా నేనున్నప్పుడు నాకు నేను గమనించే విషయాలు కానివ్వండి, ప్రకృతిలో వచ్చే మార్పులు కానివ్వండి, ఇవి అంటే నాతో ముడిపడి ఉన్నటువంటి విషయాల్లో నేను అనేక మార్పుల్ని గమనించడం మొదలుపెట్టాను. ఇవి నాలో ఎంతో ఆలోచనను, అదే సమయంలో కన్ఫ్యూజన్ని, రెండింటినీ క్రియేట్ చేశాయి. అంటే నేను ఇంతకాలం చదువుకొని నేను వెళ్తున్నటువంటి దారిలో వెళ్ళాలా, లేదు ఇప్పుడు నాలో వచ్చేటువంటి ఈ ఇన్నర్ కాల్ అని మనం సహజంగా అనుకుంటాం కదా, ఆ ఇన్నర్ కాల్ని అంటే లోపటి నుంచి వచ్చేటువంటి ఆ భావాన్ని, నాకు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏవైతే కనబడుతున్నటువంటి దృశ్యంతాన్ని బట్టి నేను ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని ఒక సర్టెన్ టైం నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఆ కన్ఫ్యూజన్లో ఉండి ఆ క్రమంలో ఉన్నప్పుడు నాకు అప్పుడు గురుదర్శనం జరిగింది. వారి బోధ ద్వారా, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత నేను అప్పుడు నా లైఫ్ యొక్క సార్థకత, నేను ఎటు వెళ్ళాలి, నా జీవనంలో గమనం ఏమిటి అన్నటువంటిది అప్పుడు గుర్తించి, అప్పటి నుంచి ఇది 2009 ఆ సమయంలో జరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను కంప్లీట్గా ఆధ్యాత్మికంగా అమ్మవారి సేవలో శ్రీ విద్యోపాసనలో ఉన్నాను. ఆ శ్రీ విద్యోపాసన పూర్ణ దీక్ష కూడా చేయడం జరిగింది. ఆ శ్రీ విద్యోపాసన పూర్ణ దీక్షలో నడుస్తూ, ఆ క్రమంలో అమ్మవారి సేవ చేస్తూ, ఆ క్రమంలో అమ్మవారి యొక్క దర్శనాన్ని కూడా అనుభవించినటువంటి వాడిని. అండ్ ఇప్పుడు జీవనానికి ఒక పరమోద్దేశం అనేటువంటిది ఒక ప్రతి వ్యక్తికి ఉండాలి. ఆ భావంలో ఋషులు మనకిచ్చినటువంటి విశేషమైనటువంటి విజ్ఞాన సంపద ఏదైతే వేద వాన్మయంగా ఉందో, దాన్ని ఇవాళ మరియు రాబోయే తరాలకు అర్థమయ్యేటువంటి శాస్త్రీయ పరిభాషలో చెప్పేట్లుగా అమ్మవారు నన్ను ఎంచుకుందేమో, నేను ఆ పాత తరానికి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త తరానికి మధ్యగా వారధిగా పనిచేసేందుకే అమ్మవారు నన్ను ఇలా మార్చి ఈ మార్గంలోకి తీసుకొచ్చారేమో అని నేను భావిస్తున్నాను. ఆ క్రమంలో నా లైఫ్ కంప్లీట్గా భౌతికమైన జీవితం నుంచి ఆధ్యాత్మికంగా మారిపోయింది. కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్పగలను, నేను ఒకానొక సమయంలో, ఆ కాలంలో 2009 సమయంలో నా జీతం 2,30,000 అలా నెలకు వచ్చేది. ఆ సమయం కంటే నేను ఇప్పుడు నాకు స్వంతంగా ఇది నెల జీతం అని చెప్పుకోవడానికి లేకున్నప్పటికీ ఇప్పుడు నా మానసిక స్థితిలో నేను ప్రపంచంలో అందరికంటే ఆనందకరమైన వ్యక్తిని, అది నేను చెప్పగలను. ఆ స్థితి అమ్మవారు నాకు ఇచ్చారు. ఇప్పుడు నా మానసికంగా నాకు ఎక్కడ ఎటువంటి లోటు లేదు. నాకున్నదల్లా నాకున్న సమయంలో నేను మన ధర్మానికి ఎంత చేయగలుగుతాను, ఈ సమాజానికి ఎంత చేయగలుగుతాను అనే తాపత్రయంతో ముందుకు వెళ్తున్నాను. ఆ విధంగా అమ్మవారు అటువైపు నుంచి నన్ను ఇటువైపు ఆతల్లే మార్చారు. నేను మారడానికి ఏమీ లేదు, అమ్మవారే మార్చారు. ఇప్పుడు మీరు సైకాలజీ చేశారని, అది ఎప్పుడు చేశారు? 2009లో 2007 నుంచి 2009 వరకు ఎంఎస్ చేశాను ఐర్లాండ్లో. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ అవి చేశాను. చేసిన తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత దీంట్లో నేను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అంటే మేము ఉన్నటువంటి ప్రదేశం భద్రకాళి దేవాలయానికి దగ్గరగా ఉంది. దాని చాలా దగ్గరలో కేఎంసి ఉంది, అదేవిధంగా ఎన్ఐటి ఉంది. అనేక మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ఆఫ్టర్ బీటెక్ బయటికి వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు వస్తూ ఉంటారు. బీటెక్ తర్వాత విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనతో వచ్చేటువంటి విద్యార్థులు ఉంటూ ఉంటారు. అండ్ మెయిన్గా నేను అనేక లక్షల మంది పిల్లలకు నా చేత్తో అక్షరాభ్యాసం చేసినటువంటి సందర్భాలున్నాయి. అక్షరాభ్యాస సరస్వతీదేవి సన్నిధి కాబట్టి అనేక మందికి, సంవత్సరానికి చెప్పలేను, వేలల్లో అక్షరాభ్యాసాలు అవుతూ ఉంటాయి. ఎంతోమందికి అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటాం. ఆ పిల్లలందరూ కూడా 10th ఇంటర్లోనూ అలా వస్తూ ఉంటారు. బీటెక్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే మెయిన్గా ఇవాళ కొత్త జనరేషన్ పిల్లల్లో నేను గమనించింది ఏంటి దేవాలయం దగ్గర అంటే, వాళ్ళల్లో భక్తి, భగవంతుడి పట్ల విశ్వాసం, నమ్మకం అనేదానికంటే ఏదో మొక్కుబడిగా దేవాలయానికి వెళ్ళి రావడం. అంటే కొంతమంది వీటిని మన ఏదైతే వేద వాజ్మయంలో చెప్పబడిందో, అదేవిధంగా పురాణాల్లో చెప్పబడినటువంటి గాథలు ఉన్నాయో, వీటన్నిటిని కూడా కల్పితాలుగా, మూఢనమ్మకాలుగా భావించడం. వీటి ద్వారా ఏమైపోతుంది అంటే మన ధార్మిక విషయాలు, మనం సహజంగా ఆచరించవలసినటువంటి విషయాల్ని కూడా
పిల్లలు మొహమాట పడ్డాన్ని నేను గమనించి ఎన్నోసార్లు ప్రశ్నించాను. పిల్లలు మీరు ఎందుకు బొట్టు పెట్టుకోవట్లేదు? జనరల్ క్వశ్చన్. చాలామంది పిల్లలు బొట్టు పెట్టుకోవట్లేదు. పెట్టుకున్న గుళ్ళో పెట్టుకొని బయటకు వచ్చి తుడిచేసుకుంటారు. పెళ్ళైన వాళ్ళు తాళిబొట్టులే వేసుకోవటంలా. సరే, అది సెకండరీ, మనం అంత విమర్శించడానికి వెళ్ళట్లే. ఇక్కడ బేసిక్గా నేను ఎందుకు సైకాలజీ అది అని మీరు క్వశ్చన్ అడిగారు కదా, అది బేస్ ఎందుకు చేశాను అంటే ఇక్కడ ఈ పిల్లల్లో ఈ ఆలోచన ధోరణి మారడానికి కారణం ఏమిటి, ఇవాళ వస్తున్నటువంటి వైపరీత్యం పిల్లల్లో ఏమిటి అన్నదానికి ఇటు సహజంగా మన ఋషులు వాళ్ళు ఫస్ట్ నుంచి సైకాలజిస్టులు. మన సొసైటీలో ఏం జరుగుతున్నాయి, అసలు సామాన్యుడికి ఏం కావాలి, భగవంతుణ్ణి ఏ విధంగా పొందాలి, బౌద్ధనుగ్రహం పొందడం ద్వారా ఎలా, అదేవిధంగా జ్యోతిష్యం జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి ఎలా దాటాలి, ఇవన్నీ మనకు ఋషులు ఎప్పుడూ ఇచ్చారు. ఈ ఫారెన్ కల్చర్ రానంత వరకు మన దేశంలో ఆత్మహత్యలు లేవు, మనం బాగా గమనించవలసిన విషయం. కానీ ఫారెన్ కల్చర్ వచ్చాక అనేక రకాలైనటువంటి ఆత్మహత్యలు ఇవన్నీ మనం గమనిస్తున్నాం. అంటే ఏంటి అంటే సొసైటీలో ఒక తేడా వస్తుంది. ఈ తేడా రావడానికి ఏమిటి కారణం అని చెప్పేసి నేను ఇటు వేదవాన్మయంతో పాటు ఇవాళ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం కూడా దీనికి ఏ రకమైన పరిభాష చెప్తోంది, ఈ రెండింటిని మెర్జ్ చేసి నేను సమాజానికి ఏమి ఇవ్వగలుగుతాను అనేటువంటి తాపత్రయంతో నేను సైకాలజీ సబ్జెక్టును కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మా పీఠంలో భారతి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని చేస్తున్నాం. ఇది చిన్నపిల్లల్లో వాళ్ళ యొక్క అంటే ఎడ్యుకేషన్ అనేది కూడా విద్య సముపార్జన అనేది 4 దశల్లో జరుగుద్ది. ఏకాగ్రత, విశ్లేషణ, జ్ఞాపక శక్తి, మళ్ళీ దాన్ని అవసరమైనప్పుడు ధారణ చేసేటువంటి శక్తి, ఈ 4 ఉండాలి. అందరూ సహజంగా జ్ఞాపక శక్తి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ 4 ఎక్కడ పొరపాటు, ఎక్కడ చిన్న లోటుపాటు ఉన్నా వాటి విద్యలో ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటిని గుర్తించడం ఎలా, వాటిని ఓవర్కమ్ చేయడం ఎలా, అవి ఓవర్కమ్ చేశారనుకోండి ఆ పిల్లవాడు కూడా ఇతర పిల్లలతో సమానంగా చదువుతూ ఉంటాడు. అది ఓవర్కమ్ చేయలేదనుకోండి అతడు వెనుకబడతాడు, తద్వారా ఇంట్లో గొడవలు కానీ అవి కానీ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ అసలు ఆ పిల్లవాడిని అర్థం చేసుకోవడం సహజంగా, దానికి మన వేదాల్లో ఏ రకమైనటువంటి పరిభాష చెప్పారు, ఏ రకమైనటువంటి నివారణోపాయాలు చెప్పారు అనేటువంటివి రెండింటిని మేళవించడం ద్వారా ఇవాళ మేము పిల్లలకు ఆధ్యాత్మికంగా ఒక మంచి అవకాశాన్ని ఆ భారతీయ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇలానే ఇందాక చెప్పినట్లుగా ఒక స్థాయి అంటే అడల్ట్ 20, 25, 30 ఆ స్థాయికి వెళ్ళి ఇవాళ తండ్రి కంటే ఎక్కువ సంపాదిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పిల్లలకు మేము జీవితంలో సక్సెస్ అయ్యామన్నటువంటి భావన. రెండవది, తద్వారా అసలు మన ధర్మాల పట్ల, శాస్త్రాల పట్ల వారికి ఎటువంటి శ్రద్ధ లేకపోవడం, వీటిని మనం సహజంగా పరిచయం అంటే వాళ్ళంతట వాళ్ళు నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, నేను కల్పించుకొని అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంట్లో పిల్లలకు అసలు ఫస్ట్ అంటే మనలో చాలా వరకు కొంతమందికి అసలు బొట్టు ఎందుకు ధరించాలో తెలియదు, దేవాలయాన్ని ఎలా దర్శించాలో తెలియదు. కేవలం ఇవి ఆచారంగా మనం ఆచరిస్తున్నాం. అంటే వాడు పెట్టుకున్నాడు కాబట్టి నేను పెట్టుకోవాలి. గుళ్ళో వస్తున్న వాళ్ళందరూ లైన్గా బొట్టు పెట్టుకుంటే వెనుకున్న 4వ వాడు 5వ వాడు కూడా దాన్ని అనుసరించాలి. కానీ ఎందుకు పెట్టుకోవాలి అనే జ్ఞానం వాళ్ళలో లేదు. సో ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి క్రమంలో పీఠం పనిచేస్తోంది. మన వైదిక ధర్మాలు దాని వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పడంలో పనిచేస్తోంది. ఇవాళ ఈ సొసైటీలో మనుషులు ఏవైతే విశేషమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని, ఆర్థిక లక్ష్యాలు అనుకోండి, విద్యా లక్ష్యాలు అనుకోండి, పెట్టుకొని వాళ్ళు గురవుతున్నటువంటి స్ట్రెస్లో వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలం అనేటువంటి మార్గంలో ఆ దృక్పథంలో కూడా పనిచేస్తుంది. సో అందుకని నేను ఇక్కడ సైకాలజీ అనే సబ్జెక్టుని కూడా మనోవిశ్లేషణ శాస్త్రం కింద దాన్ని అధ్యయనం చేయడం జరిగింది. దాంట్లో PhD కూడా ప్రస్తుతం చేస్తున్నాను. అయితే ఇప్పుడు మామూలుగా ఆధ్యాత్మికంగా చాలామంది ఒక సాధన చేస్తారు, ఓ మంత్ర సాధన కావచ్చు, ఒక శ్రీ విద్యా ఉపాసన కానీ కొంత లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒకటి వైరాగ్యము అనేది తగులుకుంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేసేది ఎందుకోసం, ఓకే సంపాదించి తీసుకెళ్ళిపోతామా, సంపాదించుకొని అవన్నీ మనతోటి వస్తాయా అనే ఒక వైరాగ్య చింతన వచ్చి లైఫ్లో యాంబిషన్ అంటే మనం ఉద్యోగం చేసి ఏం చేయాలి,
లేకపోతే ఇంకోటి ఇందో చేసి ఏం చేయాలి, నాకేదో అనే కోరికలు లేకుండా, అంటే చెరుకు రసం పిండేసిన తర్వాత ఒక పిప్పితో కూడిన చెరుకులాగా, జీవత్వంలాగా, ఆధ్యాత్మికంగా చూస్తే ఒక జీవోత్సవుడిలాగా, అంటే భౌతికంగా చూస్తే ఒక జీవోత్సవంలాగా బతుకుతూ ఉన్న వాళ్ళు చాలామందిని నేను గమనించాను. దీన్ని సాధన చేసి వాడు జీవోత్సవంలాగా మారాడా, సాధనతో వాడికి ప్రయోజనం కలిగిందా, నిష్ప్రయోజనం కలిగిందా, వాడి మానసిక స్థితి ఏంది, వాళ్ళలో కలుగుతున్నటువంటి ఆందోళన భయాలు, అంటే సాధన తర్వాత ఎక్కువ మందిలో ఆందోళన భయాలు కలగడానికి కారణం ఏంటి? రైట్, చాలా చాలా విలువైన ప్రశ్న అడిగారు వాస్తవానికి. ఎందుకు అంటే వ్యక్తిగతంగా నా అనుభవం ప్లస్ నేను తెలుసుకున్న విషయం, నేను విన్న విషయం, పురాణాల్లో చదివిన విషయం నేను మీకు చెప్తాను. దీనికి ఉదాహరణగా మీరు అడిగారు, ఒక సాధన ద్వారా ఒక వ్యక్తి నిష్క్రియాత్మకుడు అంటే ఏమి చేయని వాడై వైరాగ్యానికి ఆకర్షితుడవుతున్నాడా, అప్పుడు వాడి వల్ల ఉపయోగం ఏమిటి, సాధన వల్ల ఉపయోగం ఏమిటి, ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది సహజంగానే. యాక్చువల్గా దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి, సాధన ఎందుకు చేస్తున్నాం? ఫస్ట్ క్వశ్చన్, సాధన ఎందుకు చేస్తున్నాం? సిద్ధుల కోసం చేస్తున్నాము? మనం ఏదో ప్రపంచానికి ఎవరూ చేయలేనటువంటి ఒక వింత లేదా ఒక సిద్ధిని చూపించడం కోసం సాధన చేస్తున్నామా? దానికోసం కాదు కదా. మనకు మన వేదాలలో వాటిలో చూపించినటువంటి మహావాక్యాలైనటువంటి తత్వమసి కానీ అహం బ్రహ్మాస్మి కానీ ఏం చెప్తున్నాయి అంటే, ఒక వ్యక్తి తన లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని దర్శించగలగాలి. ఫస్ట్ సాధన యొక్క లక్ష్యం అది. అనేక మంది గురువులు చెప్పేది, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే అంతా ఋషులు చెప్పారు. ఇప్పుడు వచ్చే గురువులు కానీ రాబోయే గురువులు కానీ అంతకుముందు మహర్షులు చెప్పిందే చెప్పాలి. సో నేను అదే చెప్తున్నాను. సో సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, తన లోపల ఉన్న దివ్యత్వాన్ని దర్శించడం. స్టేజ్ 1. ఈ స్టేజ్ 1 దగ్గర ఆగిపోయి ఆ దివ్యత్వాన్ని దర్శిస్తూ చాలామంది ఆ దివ్యత్వాన్ని యొక్క అనుభూతిని, ఆనందాన్ని పొందుతూ అక్కడికి ఆగిపోతున్నారు. వీళ్ళు అలా తపస్సులో అలా ఉండిపోతున్నారు. వీళ్ళని చూసి ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, వీళ్ళు నిష్క్రియాత్మకులై వైరాగ్యానికి ఇష్టపడి వైరాగ్యంలో ఉండిపోతున్నారు. ఇప్పుడు సాధన చేయడం ద్వారా వీరు ముందుకెళ్ళారా, ఆగిపోయారా? సాధన ద్వారా వీళ్ళలో ఏ పరిణతి, ఏం మార్పు వచ్చింది అని అడుగుతున్నారు. ఇది స్టేజ్ 1 అంటే ఏంటి? తను తన లోపల ఉన్న దివ్యత్వాన్ని దర్శించగలిగాడు. స్టేజ్ 2 ఉంది. ఆ స్టేజ్ 2, స్టేజ్ 3 కూడా ఉంది. ఈ స్టేజ్ 2 అంటే ఏంటండి అంటే, మీకు అర్థం కావడానికి నేను స్టేజెస్ లాగా చెప్తున్నాను. వీటిని సోపానాలు అన్నారు. వేద పరిభాషలో సోపానాలు, ఇంగ్లీష్లో స్టెప్. అర్థం ఒకటే, భాష వేరు. సో ఆ స్టెప్ 2లో ఏమొస్తుంది అంటే, మొదట మీ లోపల దర్శించిన దివ్యత్వాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేయి. ఫస్ట్ వ్యాప్తి అంటే అందరిలో నువ్వు ఆ దివ్యత్వాన్ని దర్శించడం మొదలుపెట్టి. ఫస్ట్ నీలో దర్శించవుగా, నీలాంటి వారే ఈ ప్రకృతి మొత్తంగా. సో నీలో దర్శించిన దివ్యత్వాన్ని ఇప్పుడు పక్క వాళ్ళలో దర్శించు, ఎదుటి వాళ్ళలో దర్శించు, జంతువుల యందు దర్శించు, వృక్షముల యందు దర్శించు, నిర్జీవముల యందు దర్శించు. ఎందుకు? ఈ ప్రపంచం మొత్తం ఈశావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాజ్జగత్. ఈశావాస్య ఉపనిషత్ చెప్పింది, ఈ ప్రపంచంలో ఉన్న నిర్జీవములు ప్రతీదీ కణకణం ఈశ్వరుడిచే సృష్టించబడింది, వేరే ఎవరు సృష్టించలేదు. అంతే కదా. కాబట్టి తేన త్యక్తేన భుంజీత, కాబట్టి త్యాగబుద్ధితో అనుభవించని చెప్పారు. అలా మీరు మీ లోపల దర్శించిన దివ్యత్వాన్ని ఎప్పుడైతే అందరిలో దర్శిస్తున్నావో స్టేజ్ 3లోకి వెళ్తావు. అప్పుడు ఏమవుతావు? అప్పుడు నీలో ఇంతవరకు ఒక వ్యక్తిగా ఉన్నంత వరకు ఆ వ్యక్తిలో ఒక ఈగో ఉంది, నేను అనే అహం ఉంది. సాధన చేత దివ్యత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుద్ది? ఈ అహం యూనివర్సల్ అహముగా మారుద్ది. అంటే ఇప్పుడు నేను అంటే నేను ఒక్కనే కాదు, ఈ సమస్త ప్రకృతి నేను. ఆ ప్రకృతిలో పక్కవాడు ఆకలితో ఉన్నాడంటే నేను ఆకలితో ఉన్నా, వాడికి తీరిస్తే నా ఆకలి తీరింది. ఇదే భగవతత్వం. అన్ని తత్వాలు ఇవే చెప్పాయి. కాబట్టి ఈ స్టెప్ 2 అనేటువంటి దానికి రాక స్టెప్ 1 దగ్గర ఆగిపోయినప్పుడు వాళ్ళు మీకు వైరాగ్యంతో ఉన్న వాళ్ళలా కనబడ్డారు. మీరు గమనిస్తే వివేకానందుల వారు
వివేకానందుల వారు దేవాలయముల యందు గుహల యందు మీరు ముక్కు మూసుకొని కూర్చోవడం ద్వారా ఉపయోగం ఏముంది, లేచి రండి సమాజానికి సేవ చేయండి అన్నారు. ఈ స్టేట్మెంట్ ఉంది, మీరు చదవండి. ఎందుకన్నారు అంటే వాళ్ళు అక్కడి వరకే ఆగి ఆత్మానందంలో అక్కడి వరకే వాళ్ళ ఆనందంలో వాళ్ళు నిమగ్నులై ఉన్నారు. కానీ నెక్స్ట్ స్టేజ్ ఎప్పుడైతే మీరు ఇతరుల యందు కూడా ఆ దివ్యత్వాన్ని దర్శిస్తారో, సమాజంలో ఆ దివ్యత్వాన్ని దర్శిస్తారో, సమాజం యొక్క ఆ దివ్యత్వాన్ని రక్షించడం కోసం ఎప్పుడైతే మీరు నిలబడతారో అప్పుడు మీరు కృష్ణ పరమాత్మ అవుతారు. కృష్ణ పరమాత్మ చేసింది అదే. కృష్ణుడు చేసింది ఏమిటి? ధర్మాన్ని కాపాడడం అంటే సోషల్. నేను అనే వ్యక్తి ఇండివిజువల్, నేను అంటే సమాజం. ఆ స్థితికి ఎదగడమే ఆధ్యాత్మిక ఉన్నతి. ఆ స్థితికి సక్రమమైన మార్గంలో ఎదగడానికి గురువు అవసరం. ఇక్కడ చిన్న క్లాస్ ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి తన లోపటి దివ్యత్వాన్ని తెలుసుకొని తన యొక్క పరిధుల్ని దాటి సామాన్య మనిషి చేయలేనటువంటి కార్యాలని కూడా సాధించగలిగేటువంటి విశ్వమానవుడిగా ఎదగడం సాధన యొక్క లక్ష్యం. ఒక పురుగుని సీతాకోక చిలుక చేసినట్లుగా ఒక మనిషి ఒక దివ్య పురుషుడిగా మారుతాడు. అప్పుడు అతడు సాధించలేనిది ఏది లేదు. అయితే ఆ మనిషి యొక్క అంతఃకరణం ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్. గురువు అక్కడ అవసరం వస్తున్నాడు. గురువు చెక్ పాయింట్ ఏమిటి? ఈ మారేటువంటి క్రమంలో ఆ వ్యక్తి హృదయంలో ధర్మం ఉందనుకోండి, అతడు శ్రీకృష్ణుడు అవుతున్నాడు, సమాజాన్ని ధర్మం వైపు నడుపుతున్నాడు. ఆ వ్యక్తి హృదయంలో అధర్మం ఉందనుకోండి, అలా మారే క్రమంలో అతడే రావణాసురుడు అవుతున్నాడు. రావణాసురుడు తపస్సు చేయలేదా? భగవంతుడిని దర్శించలేదా? వరాలు పొందలేదా? రాక్షసులు తపస్సులు చేయలేదా? అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మన సాధనకు ధర్మం ఆలంబన అయి ఉండాలి. ఆ ధర్మంతో సాధన చేయాలి. అది మీ లోపల దివ్యత్వాన్ని దర్శింపజేయాలి. ఆ దివ్యత్వాన్ని మీరు అన్నిట్లో దర్శించాలి. దానికోసం తాపత్రయం చెందాలి. ఇలా చేస్తూ వెళ్ళినప్పుడు మీ జీవనం ఏదైతే ఉందో సేవగా మారిపోద్ది ప్రపంచానికి. అది అమృతత్వం వైపు తీసుకెళ్తుంది. ఈ సోపానాలనే చిన్నగా 3 స్టెప్స్లో చెప్పారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్మగమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ, అసత్యమైన ఈ ప్రపంచంలో సత్యమైన వస్తువుని తెలుసుకో, దివ్యత్వాన్ని తెలుసుకో, ఆత్మ చైతన్యాన్ని తెలుసుకో. సెకండ్ స్టెప్ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. నీ లోపల ఉన్న జ్యోతిని చుట్టూతో పంచు. అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవనం అమృతత్వాన్ని పొందుతోంది. మృత్యోర్మ అమృతంగమయ. ఇవే సోపానాలు. అయితే ఫస్ట్ ఇవి చెప్పి అది చెప్పకుండా నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అర్థమైతే ఇది మీకు ఈజీగా అర్థమవుతుందని నేను ఇది చెప్పాను. సో సాధన అలా ఉండాలి. సాధన వ్యక్తిగతంగా ఉండకూడదు. దివ్యత్వాన్ని తెలుసుకునేంత వరకు వ్యక్తిగతంగా వెళ్ళిన సాధన ఆ స్థాయి వచ్చాక సామాజికంగా వెళ్ళిపోద్ది. అది సహజంగా వెళ్ళిపోద్ది. అది మనం చెప్పనక్కర్లే. అయితే ఇక్కడ వచ్చే పొరపాటు 2-3 విషయాల్లో నేను కొంతమంది సాధకుల్ని చూసినప్పుడు గుర్తించా. వాళ్ళలో కొంత భాష రాగానే ఇంకా గురువు దగ్గరికి కూడా వెళ్ళరు. వాళ్ళే గురువుగా భావిస్తారు. వాళ్ళను వాళ్ళు గురువుగా భావిస్తారు. ఇంకా నా లోపల నా ఒక దివ్యత్వాన్ని లేదా నాకు కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి భావాలు కలిగాయి కాబట్టి ఇంకా కంప్లీట్, ఇంక ఇప్పటి నుంచి నేను ఏమైనా చేయొచ్చు అన్నటువంటి భావనతో సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఎంతసేపు ఆ స్థితిలోనే ఉండి ఆ స్థితిని అనుభవిస్తూ ఆ స్థితిలో ఏమీ చేయకుండా వైరాగ్యంతో ఉంటారు. వైరాగ్యం యొక్క లక్ష్యం ఏమిటండి? తనేమీ కోరుకోవద్దు, కానీ ప్రపంచానికి ఇవ్వవలసింది ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? యాక్చువల్గా సన్యాసి అంటే ప్రపంచాన్ని కుటుంబంగా స్వీకరించిన వాడు సన్యాసి. వసుదైక కుటుంబం. నా కుటుంబం ఒకటే, ఈ ప్రపంచం అంతా ఒకటే కుటుంబం. అది కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికత స్టేజ్ 2లోకి వెళ్ళాలి. అది సేవగా మారితే స్టేజ్ 3లోకి వెళ్ళిపోద్ది. సో ఈ 3 సోపానాల్ని సాధకులు దాటాలి. సహజంగా ఫస్ట్ స్టేజ్లో ఉండే ఇంకా వారికి కొన్ని దర్శనాలు కాగానే అక్కడికి ఆపేస్తారు. సెకండ్ స్టేజ్లోకి వెళ్ళరు. ఎంతసేపు మీరు అన్నట్లుగా వైరాగ్యంలో అలా ఉండిపోతారు. వైరాగ్యం మీ వరకు ఉండాలి. వైరాగ్యం మన మనసుకు ఉండాలి. అంటే ఇప్పుడు ఒక రాజుకి వైరాగ్యం అనేటువంటిది ఉందనుకోండి, ప్రజల్ని పన్నుల రూపంలో పీడించడు, కానీ తను చేయవలసిన కర్తవ్యాల్ని ప్రజలకు చేయవలసినటువంటి వాటి విషయంలో వెనకాడు, ఇంకెక్కువ చేస్తాడు. ఎవరు చేయలేనంతగా చేయడానికి తాపత్రయపడతాడు. ఏం కోరుకోడు కాబట్టి.
అంతే కదా. అంతేగాని రాజరికాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పదు అది. జనక మహారాజులా ఒకటే క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనకు అర్థమైతే మనకి ఈ క్వశ్చన్ రాదు. భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేశాడా, విల్లంబులు అక్కడ పడేసి సన్యాసం తీసుకున్నాడా? ఒకటే క్వశ్చన్. ఏం చేశాడు? బాగా యుద్ధం చేశాడు. సింపుల్ థింగ్. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తిగా నిన్ను అనేక బలహీనతలు వెంటాడుతూ ఉంటాయి, అనేక భయాలు వెంటాడుతూ ఉంటాయి, ఎన్నో మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి. మనం ఆ పని చేయలేము. ఆ పని చేయాలంటే ఏవో మన వ్యక్తిగత బలహీనతలు కావచ్చు, కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఇంకేవో ఆ వ్యక్తిని వెనక్కి లాగుతుంటాయి. వాటిని దాటి ఆ వ్యక్తి ముందుకు వెళ్ళగలగాలి. వెళ్ళినప్పుడు ఆ పనులు చేస్తారు. అలా వెళ్ళడానికి భగవద్గీత సహకరించింది అర్జునుడికి. అంతేగాని ఈ పనులు మనం చేయలేం, మనతో కావు, మనం వెళ్ళిపోదాం, వైరాగ్యం తీసుకొచ్చుకుందాం, ఏ కాశీకో వెళ్దాం, అక్కడ ఎవరో ఏదో ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అన్నటువంటి క్రమంలో చెప్పలేదు కృష్ణ పరమాత్మ. సో ఇవాళ ఆధ్యాత్మిక పరిభాషకి చాలా వక్రభాష్యాలు చెప్తున్నటువంటి వాళ్ళు, దాన్ని సరైన మార్గంలో తీసుకెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. కానీ దీనికి నాకు తెలిసినంత వరకు, నేను గమనించినంత వరకు, విశ్లేషణ చేసినంత వరకు ఒకటే, ఇందాక మిమ్మల్ని అడిగాను, భగవద్గీత విని అర్జునుడు ఏం చేశాడు? అది ఆధ్యాత్మిక గ్రంథం అని మనం అందరం ఒప్పుకున్న వాళ్ళమే కదా. హైందవంలో, హిందూ ధర్మంలో భగవద్గీత గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. అది విన్నటువంటి అర్జునుడు ఏమి చేశాడు? అదే మనము చేయాలి. అంటే నేను ఈ ప్రశ్న ఉద్భవించడానికి కారణం ఏంటంటే, జనరల్గా మీకు తెలుసు నేను ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటాను. చాలామంది పేరెంట్స్ అంటే మ్యూచువల్గా వస్తుంటారు. వాళ్ళు ముందర సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆరు మంచిగా ఉద్యోగం చేసేవారు. ఏదో అంటే సొసైటీలు పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి మనం జనరలైజ్డ్గానే మాట్లాడాలి. అంటే అనమాట, వాళ్ళు ధ్యానానికనో లేకపోతే యోగానికనో హఠయోగానో ఇంకో దానికనో భజన్స్కనో ఒక సొసైటీకి కనెక్ట్ అవుతారు. అప్పుడు ఈ పేరెంట్స్ హ్యాపీ, మా పిల్లవాడు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళాడు అని. వీళ్ళు క్రమేపీ 1 or 2 years అయిన తర్వాత ఏమవుతున్నారు, ఈ జాబులు వదిలేసి, జీతాలు వదిలేసి వాలంటీర్లుగా మారిపోతున్నారు. వాలంటీర్గా మారిపోతే అక్కడ ఏ శాలరీలు ఉండవు. హ్యాపీగా ఒక పంచా టవల్ కట్టుకుంటున్నారు, హ్యాపీగా ఆ భజనలోనో లేకపోతే అంటే ఆ మార్గంలో ఉండిపోతున్నారు. ఆ గురువు సేవ చేసుకొని, ఆ గురువు డైరెక్షన్ ఇవ్వటంలా. ఎందుకంటే గురువుకి ఏంటి, నాకు వాలంటీర్ దొరికారు, దాని పరంగా బాగుంటుంది అనే సొసైటీ పెరుగుతుందని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. సో ఒక ప్రొడక్టివిటీ అంటే ఒక 25-30 years వచ్చిన వ్యక్తి జాబ్లో ఉంటూ జాబుని చేయకుండా ఆధ్యాత్మిక మార్గం పేరుతో అక్కడికి వెళ్ళిన తర్వాత ఓ 2-3 yearsలో వాలంటరీగా మారిపోయి ఈ జాబుని వదిలేస్తే ఆ తల్లిదండ్రులకు వచ్చే శోభ అటు నుంచి ఆలోచిస్తే వాళ్ళకి ఆధ్యాత్మికత ప్లస్ చేసిందా మైనస్ చేసిందా? అంటే వాళ్ళకి ఇప్పుడు అక్కడ వాలంటరీగా ఉంటే వీళ్ళు పెళ్లి సంబంధాలు చూడలేరు. వాలంటరీగా ఉన్నవాడికి ఏం చెప్పాలో తెలియదు, ఈ జీవితంలో ఏం చెప్పాలో తెలియదు. వాళ్ళు స్పిరిచువాలిటీకి పాజిటివ్ ఎగ్జాంపుల్స్ కంటే నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అవుతున్నారు. ఇది ఏ సైకాలజీ? స్పిరిచువల్ సైకాలజీ కింద తీసుకోవాలా, లేకపోతే హ్యూమన్ సైకాలజీ కింద తీసుకోవాలా, లేకపోతే వాడి సైకాలజీయే బాగలేదని చూసుకోవాలి? ఇది మీరు సైకాలజీగా తీసుకున్నప్పుడు సైకాలజీ పరంగానే చెప్పాలి అనుకుంటే, ఈ వ్యక్తి ఫస్ట్ ఒక వ్యక్తిని చాలా ప్రగాఢంగా నమ్మాడు. నమ్మడం ద్వారా ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ చేత, గురువు ఇచ్చేటువంటిది ప్రవచనం, ఆ ప్రవచనం అనేటువంటిది ఒక కౌన్సిలింగే. ఆ ప్రవచనం విని తనని తాను మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కౌన్సిలింగ్ అంటే అంతేగా, భాష వేరు, ఒకటే అర్థం. ఇక్కడ మీరు అడిగినటువంటి క్రమంలో ఇక్కడ గురువు అనేటువంటి వారిని వీరు చాలా విశ్వసించారు. ఆ విశ్వసించి ఆ గురువు చెప్పేటువంటి మాటల్ని ఆశ్రయిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగా ఒక స్టెప్ ఎక్కారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ లోపల అంతవరకు ఉద్యోగము, ఆ స్ట్రెస్, సంపాదన అనేటువంటి బలహీనతల నుంచి వీళ్ళు ఒక స్టేజ్ దాటారుగా, ముందుకు వచ్చారుగా. సో ఒక స్టేజ్ వచ్చారు. నెక్స్ట్ స్టెప్కి ఇనిషియేట్ చేయడం గురువు యొక్క బాధ్యత. నేను ఇందాక మనం 3 స్టెప్లు అనుకున్నాం. నెక్స్ట్ స్టెప్కి అంటే నువ్వు ఇప్పుడు సామాన్య మానవుడి కంటే కూడా ఒక స్థాయికి వెళ్ళి దివ్యత్వాన్ని దర్శించుకొని ఇంకా నీ లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ సమాజానికి ఇంకెక్కువ ఇవ్వగలిగేటువంటి ఒక సూపర్ హ్యూమన్గా పరిణమించిన తర్వాత నువ్వు కర్మ సన్యాసివి కావద్దు, ఇంకా కర్మం చేయాలి.
ఉత్కృష్ట కర్మ చేయాలి. మామూలు వాడు సామాన్య కర్మ చేస్తున్నాడు, నువ్వు ఉత్కృష్ట కర్మ, వాడు చేయలేని పని చేయాలి. వాడు ఉద్యోగమే చేస్తున్నాడు, నువ్వు ఉద్యోగాలు కల్పించే పని చేయాలి. లక్ష్యం పెద్దదవుద్ది. శక్తివంతుడికి లక్ష్యం పెద్దదండి, అంతేనా? అంతే. శక్తి బాగా ఉన్నవాడికి పెద్ద లక్ష్యం ఇస్తారా, బలహీనమైన లక్ష్యం ఇస్తారా, లక్ష్యం లేకుండా పెడతారా? ఏం చేస్తారు మీరు? ఇంకా పెద్ద లక్ష్యం పెద్ద లక్ష్యం ఇస్తాం. సో సామాన్యుడు ప్రతి చిన్న విషయానికి గందరగోళం పడేటువంటి వ్యక్తులు, డిప్రెషన్కి గురయ్యేటువంటి వ్యక్తుల స్థాయి నుంచి ఇవాళ సాధన చేసి మీరు నాకు డబ్బొద్దు ఏదొద్దు అనేటువంటి ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న నువ్వు సమాజానికి సేవ చేయగలుగుతావు. నీకు ఏదన్నా బాధ్యత అప్పచెప్తే డబ్బు మీద వ్యామోహం లేదు కాబట్టి నిజాయితీగా పని చేయగలుగుతావు, ప్రతి పైసా సమాజానికి ఇవ్వగలుగుతావు. అంతేగా? సామాన్యుడికి ఇస్తే వాడి లోపల అనేక రకాలైనటువంటి మోహాలు ఉన్నాయి, వాడి స్వార్థం కోసం వాడుకోవచ్చు, నువ్వు ఆ స్వార్థం కోసం వాడుకోవు. కాబట్టి నీకు ఇప్పుడు గొప్ప లక్ష్యాలు ఉంటాయి. అటువైపు గురువు వాళ్ళను ప్రేరేపించాలి, మార్గదర్శనం చేయాలి. అక్కడ జరగట్లేదు. ఇందాక నేను చెప్పింది అదే. స్టెప్ 1 దగ్గర ఆగిపోతున్నారు, స్టెప్ 2 స్టెప్ 3 దాకా రావాలి. ఆ స్టెప్ 2 స్టెప్ 3 దగ్గరికి వచ్చినప్పుడే ఆధ్యాత్మికత అనేది పరిపూర్ణమవుతుంది. కేవలం ఆత్మదర్శనం ఒకటే కాదు కదా, ఈ ఆత్మను పరమాత్మలో లయం కూడా చేయాలి కదా. అది లయం చేయడానికి ఆ క్రమం ఏంటి, జీవన విధానం ఏంటి? మీరు ఎవరినైనా చూడండి, గొప్పవారిని, శంకర భగవత్పాదుల వారిని చూడండి, వారికి కాలేదా? వారికి ఏం అవసరం? ఎందుకు భారతదేశం 3 సార్లు పర్యటించాలి నడుచుకుంటూ? ఎందుకు ధర్మాన్ని వ్యాప్తి చేయాలి? ఎవరు చెప్పారు చేయమని? అంటే ఎప్పుడైతే తన యొక్క జన్మ యొక్క ఆ లక్ష్యాన్ని తెలుసుకున్నారో ఆ ఎస్సెన్స్ని ప్రపంచానికి అందించాలి. ఆ తాపత్రయం వారిని ఆగనివ్వలేదు. అంతే కదా? ప్రతి ఒక్కరు ఇప్పుడు వివేకానందుని చూడండి, మీరు ఏ ఎగ్జాంపుల్ అయినా తీసుకోనివ్వండి, సద్గురు తీసుకోండి, రవిశంకర్ తీసుకోండి, పత్రిజీ గారిని తీసుకోండి, వీళ్ళందరూ ఎందుకు పర్యటనలు చేస్తున్నారు? ఎందుకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వెళ్తున్నారు? వై? దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళు తెలుసుకున్న ఆత్మజ్ఞానాన్ని ఇంకా పంచే క్రమంలో వెళ్తున్నారు. స్టెప్ 2 స్టెప్ 3లోకి వెళ్తున్నారు సాధన అనేది. అయితే కొంతమంది దగ్గర ఇది స్టెప్ 1 దగ్గర ఆగిపోతుంది. అప్పుడు అది వాళ్ళు గమనించాలి, వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం. మనం ఉద్యోగం చేస్తున్నా, ఒక పని చేస్తున్నా, సాధన చేస్తున్నా, ఆత్మ పరిశీలన అనేది చాలా అవసరం. నేను ఎంతవరకు ముందుకు వచ్చాను, నేను ఇంకేం చేయగలను, నా తర్వాతి లక్ష్యం ఏంటి, నేను ఇప్పుడు ఉన్న స్థితిలో కరెక్ట్గా ఉన్నానా, శాస్త్రాలు చెప్పినట్లుగా ఉన్నానా లేనా? ఇది సహజంగా వాడు చేసుకోవలసింది, ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. ఇక్కడ వాళ్ళు ఆ ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకు సరైన సమాధానం రాకపోతే అప్పుడు గురువుని ఆశ్రయించాలి, అప్పుడు గురువు వాళ్ళని నిర్దేశించాలి. సో ఇప్పుడు మీరు చెప్పిన క్రమంలో కొంతమంది అక్కడికి ఆగిపోతున్నారు, ఆ ఆశ్రమాలకే పరిమితమైపోతున్నారు, పెళ్ళి చేసుకోవట్లేదు, వివాహం చేసుకోవట్లేదు, ఫ్యూచర్లో అంటే తల్లిదండ్రుల బాధ్యతను కూడా నిర్వర్తించట్లేదు. అంటే అక్కడ 2 రకాల దోషాలు ఉన్నాయి. వీళ్ళు ఆత్మ పరిశీలనలు చేసుకోవట్లేదు, రెండవది అక్కడ ఉన్నటువంటి గురువుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను కూడా ఫర్దర్ స్టెప్లోకి అప్గ్రేడ్ చేయట్లేదు. అక్కడ ఆపేశారు. మీరే అన్నారుగా వారి వెనక ఉండాలి, అందుకని వాళ్ళు అక్కడ ఆపేశారు. చాలామందికి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీరు అన్నట్లు ఈ స్టెప్ 1 మీ పరిభాషలో చెప్పాలంటే చాలామందికి ఆందోళన ఉంటుంది. ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఆందోళన ఉంటుంది, భయాలు ఉంటాయి, కొన్ని ఫోబియాస్ ఉంటాయి. కొంతమందికి ఏదైనా చూడంగానే ఒక యాక్సిడెంట్ చూడంగానే హార్ట్ బీట్ పెరిగిపోవడం, కొంతమందికి ఈ యొక్క యాంగ్జైటీ వల్ల చాలా సిచ్యువేషన్స్, ఎవరన్నా చనిపోయారంటే వీళ్ళకి ఆ యాంగ్జైటీస్, ఇట్లాంటి ఎన్నో ఫోబియాస్ ఉంటాయి. దీనికి మానసికంగా చూసుకుంటే మామూలుగా వెళ్ళంగానే డాక్టర్ దగ్గరనే ఏదో వాళ్ళకి పిల్స్ ఇస్తాడు, తీసుకుంటారు, హోమియోకి వెళ్తే ఏదో ఇస్తారు, అయిపోతుంది. సో సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్కి ఆధ్యాత్మికంగా ఏం సొల్యూషన్ ఉంది? అసలు యాక్చువల్గా నేను సైకాలజీ చదివేటప్పుడు ఆ సైకాలజీలో రకరకాలైనటువంటి డిప్రెషన్స్ కావచ్చు, అంటే దాంట్లో కూడా అనేక రకాలైనటువంటి స్కిజోఫినియా అని రకరకాల రోగాలు ఉన్నాయి. భ్రాంతి, భ్రమ అని మన పరిభాషలో చెప్పినట్లుగా
అదంతా లాటిన్, గ్రీకు వాళ్ళు చేసిన పరిశోధనతో వాళ్ళు వాటికి పేర్లు పెట్టారు. ఈ క్రమంలో నేను ఎన్నోసార్లు రకరకాలైనటువంటి ఆ మనోరుగ్మతల గురించి చెప్పినప్పుడు వాటికి ఎక్కడ కూడా నివారణలు దాంట్లో చెప్పడం నేను గమనించలేదు. ఈ క్రమంలో నేను మా ట్యూటర్ని కూడా అడగడం జరిగింది. సార్, మరి ఇక్కడ రకరకాలైనటువంటి మానసిక రుగ్మతల గురించి చర్చించడం జరిగింది, కానీ వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ నివారణలు కానీ మనకు నెక్స్ట్ చాప్టర్స్లో కనబడట్లేదు అంటే అప్పుడు ఆయన ఏమన్నారు అంటే, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కౌన్సిలింగ్ చేస్తాడబ్బా, గుడ్ కౌన్సిలర్ విల్ బికమ్ ఏ గుడ్ సైకాలజిస్ట్ అంటే అందరూ ఒకే రకంగా చేయరు కదా సార్ అంటే, చేసిన వాళ్ళే గుడ్ సైకాలజిస్ట్ అవుతారు, వాళ్ళ దగ్గరికే పేషెంట్స్ వెళ్తారు అని చెప్పేసి ఒక అందరికీ సాధారణ పరిభాషలో వారు సమాధానం ఇచ్చారు. అయితే మళ్ళీ పర్సనల్గా ఒక 2-3 సార్లు నేను ఆ సార్తో అంటే క్లాస్లో కాకుండా వ్యక్తిగతంగా వారితో మాకు మంచి పరిచయం ఉంది, వారు కూడా ఆధ్యాత్మిక ప్రయాణం చేసిన వ్యక్తే. ఆయన అడిగినప్పుడు వారు ఏం చెప్పారు అంటే, ఇవన్నీ విదేశీయులు వాళ్ళ పరిభాషలో వాళ్ళు తెలుసుకున్నటువంటి మానసికమైనటువంటి స్థితులు, వీటికి వాళ్ళ దాంట్లో కంటే మన వైదిక వాన్మయంలో, పురాణాల్లో, యోగాల్లో, శాస్త్రాల్లో అత్యద్భుతమైనటువంటి నివారణలు ఉన్నాయి, మన ఋషులు అద్భుతమైన సైకాలజిస్టులు అని చెప్పేసి మా సార్ డైరెక్ట్ నాకు చెప్పారు. అంటే నేను ఫీల్ అయ్యిందే, కానీ వారి ముఖత ఒక క్లారిటీ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మన అదే ఒక వ్యక్తిలో రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలు, డిప్రెషన్ కానివ్వండి, ఈ మధ్యకాలంలో బాగా వినబడుతున్నటువంటి శబ్దం, ఒక మనిషి తను కోరుకున్నది అవ్వట్లేదు అంటే ఇవాళ డిప్రెషన్కి గురవుతున్నారు, రైట్? ఈ డిప్రెషన్ కానివ్వచ్చు, అదేవిధంగా స్ట్రెస్ కానివ్వచ్చు, ఒత్తిడి, యాంగ్జైటీ, ప్రతి చిన్న విషయానికి భయపడ్డాం. స్ట్రెస్, ఎగ్జామ్స్ అంటే స్ట్రెస్, చిన్న పిల్లలు కూడా గుండెపోతూ ఈ మధ్యకాలంలో పోవడం మనం చూస్తున్నాం. అంటే డిప్రెషన్, ఈ డిప్రెషన్తో జీవితాన్ని కోల్పోతున్నటువంటి వాళ్ళు, అంటే జీవశ్చవన్లో వాళ్ళు బతుకుతూ కన్నవారికి వీళ్ళు ఉన్నంతకాలం శిక్ష వేస్తున్నటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అయితే వీటికి సైకాలజీ పరంగా మనం ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినప్పటికీ కూడా వాటికంటే కూడా, ఎందుకంటే నేను స్వయంగా అనేక రకాల డిప్రెషన్ కేసులు అవి హ్యాండిల్ చేస్తున్నాను, నేను చూశాను. వీటిలో యోగా అండ్ మన మంత్రశాస్త్రాల నుంచి ఇచ్చినటువంటి ఏవైతే రెమెడీస్ ఉన్నాయో చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటే, జనరలైజ్డ్ మెడికేషన్ అందరికీ పనిచేయదు. వాళ్ళ యొక్క మూలంలోకి వెళ్ళి వీళ్ళు దేనివల్ల బాధపడుతున్నారు, వాళ్ళ మానసిక స్థితి ఏమిటి, అసలు ఈ వ్యక్తి యొక్క ప్రవృత్తి ఏమిటి, వీడు సత్వ రజో తమో గుణాల్లో వీడి యొక్క మనస్సు ఏ స్థాయిలో ఏ గుణం ఉంది వీడి మనస్సులో, అది తెలుసుకోగలగాలి. అది తెలుసుకొని వీడు ఏ సంఘటన వల్ల ఇలా మారాడు, ఆ సంఘటన ఈ వ్యక్తిలో ఎంత గాయాన్ని కలిగించింది, ఏ స్థాయిలో కలిగించింది, దానికి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రతిచర్య ఏమిటి, ఉదాసీనంగా సమయం కోసం వేచి చూస్తున్నాడా, లేదా జరిగినటువంటి తప్పుని యాక్సెప్ట్ చేశాడా? యాక్సెప్టెన్స్ ఉంటే అసలు డిప్రెషన్ రాదు. సో వీరు ఎక్కడ అంటే ఆ మధ్యలో ఎక్కడో నేను గొప్పవాన్నే కానీ నాకు ఇలా జరిగింది అన్నటువంటి భావంలో ఉన్నప్పుడే డిప్రెషన్ అనేది వస్తుంది. అంటే తన యొక్క ఓటమిని అంగీకరించని స్థితి, అది ఆ వ్యక్తిని ఉదాసీనపరిచేస్తుంది, ప్రపంచానికి దూరంగా చేస్తుంది. సో దీన్ని మనం ఆధ్యాత్మికంగా ఋషులు అందించినటువంటి మనకున్న ఈ యోగా మంత్రశాస్త్రాలు వీటిని బేస్ చేసుకునే మనం వీటికి అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వగలుగుతాం. ఎన్నో అలా మన పీఠంలో మనం హ్యాండ్ ఓవర్ చేసి, అంటే మన దగ్గరికి వచ్చినటువంటి కేసెస్, అంటే సైకాలజిస్టుల నుంచి డాక్టర్ల నుంచి వచ్చినటువంటి కేసెస్ని మనం చాలా తక్కువ కాలంలోనే వాళ్ళని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మామూలుగా సహజంగా చెప్తారు, భయం పోవాలంటే దుర్గామ్మ అని. ఇట్లా మీకు యాంగ్జైటీ పోవాలంటే ఏ దేవతని, ఇప్పుడు యాంగ్జైటీ కానీ కొన్ని సైకలాజికల్ ఇష్యూస్ని పోవాలి అంటే ఏ దేవత, ఏ మంత్రము, లేకపోతే ఏ ధ్యానము, ఏ ప్రాణాయామం, ఇట్లా చెప్పాలి అంటే ఎట్లా? దీనికి కూడా ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి క్రమంలో సాత్విక దేవతారాధన ఏదైతే ఉందో మనిషిని స్టెబుల్ పరుస్తుంది. ఉద్వేగంలో ఉండే వ్యక్తి
స్టెబుల్ అవ్వాలి అంటే సాత్విక దేవతారాధన అవసరం. మీరు అడిగిన క్వశ్చన్కి అనేక మంది దేవీ ఉపాసననే చెప్పొచ్చు. శాంతంగా ఉండే బాలా త్రిపుర సుందరి ఉపాసన చెప్పొచ్చు. ప్రశాంతంగా తనలో లయమై ఆనందాన్ని పొందుతున్న ఈశ్వర ఉపాసన చెప్పొచ్చు. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిది చెప్పొచ్చు. రైట్. శాంతంగా ఉండేటువంటి సాత్విక దేవతారాధన ఏది చేసినప్పటికీ వీళ్ళ లోపల ఉండేటువంటి యాంగ్జైటీ తగ్గుద్ది. అయితే ఆ దేవతను వీళ్ళకి ఎలా అటాచ్ చేయాలి అన్నది వాడి మానసిక స్థితిని బట్టి ఉంటుంది. స్వీట్ ఒకటే అండి. ఆ స్వీట్ అందరూ చెప్పే ఉదాహరణ, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. స్వీట్ ఒకటే, దాని వెనుక ఉన్నది బెల్లమో చక్కెరో, కానీ రూపాలు అనేకం. మీకు ఏ స్వీట్ ఇష్టం అంటే మీరో పేరు చెప్తారు, నేనో పేరు చెప్తాను, కానీ మూల పదార్థం స్వీటే. అన్నిట్లో ఉన్నది భగవతత్వమే. కానీ వాళ్ళ మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం నచ్చుద్ది. ఆ రూపంలో అమ్మవారి భక్తులైనటువంటి వారికి సాత్విక అమ్మవారి ఉపాసన ఇవ్వడం, శివభక్తులకు శైవోపాసనలో సాత్విక స్వరూపాన్ని ఇవ్వడం. అదే భయం పోగొట్టాలి అంటే ఇప్పుడు మీరు ఇటు దుర్గాదేవిని చెప్పారు, అదే శైవంలో చెప్పాలంటే అఘోర్ అని చెప్పొచ్చు, అదే వైష్ణవంలో చెప్పాలంటే నారసింహం చెప్పొచ్చు. ఈ మూడు భయాన్ని పోగొడతాయి. మన దగ్గరికి వచ్చినటువంటి ఈ పలానా వ్యక్తి యొక్క మానసిక స్థితి ఏమిటి, అతడు అంతఃకరణం ఏమిటి, ఏ స్వరూపంతో ఇతడు తాదాత్మ్యతను పొందుతున్నాడు అనే దాన్ని బేస్ చేసుకునే వారికి ఆ సాధన ఇవ్వడం, ఆ సాధనలో వారి యొక్క పురోగతిని మనం చూడడం, తద్వారా కావాల్సినటువంటి మార్పులు చేయడం జరుగుతుంది. అందుకే మనకి ఎన్ని దేవీ దేవతలు, ఒకటే స్వరూపాన్ని అనేకంగా దర్శించగలగడం, ఆ అనేకత్వం నుంచి మళ్ళీ ఏకత్వాన్ని సాధించడం మన ధర్మానికే చెల్లింది. మిగతా వాటిలో అది లేదు. ఒక మనిషి సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్ నుంచి డెవలప్ అవుతున్న ఒక యంగ్స్టార్కి, వాడు ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే మీరిచ్చే సజెషన్ ఏంటి? ఆధ్యాత్మికంగా, భౌతికంగా, రెండింటి పరంగా. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సహజంగా జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రారబ్ధ కర్మల ద్వారా సంక్రమించినటువంటి జీవన విధానం, శారీరక స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యం, పుట్టి పెరుగుతున్నటువంటి సమాజం, ఇవన్నీ కలిసి సహజంగా ఒక అవకాశాన్ని ఇస్తాయి. ఇప్పుడు మన దగ్గరికంటే అమెరికాలో పుట్టినటువంటి వాడికి అవకాశాలు ఎక్కువ అని ఇవాటి యువత భావిస్తోంది. నేను ఈ దేశంలో పుట్టడం ద్వారా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాను, అదృష్టవంతునని నేను భావిస్తున్నాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ యువత జనరల్గా భావిస్తున్నారు. అంటే వాళ్ళు పుట్టినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో జనరల్గా ఒక రూపం కానివ్వండి, ఒక ఆరోగ్య స్థితి కానివ్వండి, ఇంటలెక్చువల్ స్థితి కానివ్వండి, అందరికీ సమానంగా ఉన్నాయా? లేవు. ఎందుకు తేడా వస్తుంది అంటే పూర్వజన్మ సంస్కారాలు, ఆ కర్మలు అన్నీ పీడిస్తున్నాయి. సో ఫస్ట్ రావడమే మనం ఒక పూర్వజన్మ అనే బ్యాగ్ వేసుకుని వస్తున్నాం. దాని ద్వారా ఒక ల్యాగ్ వస్తుంది. ఇవాళ మీరు మీ ప్రోగ్రెస్లో కొంత డిఫరెన్స్ వస్తుంది. మీరు అదే అడిగారుగా, సామాన్యుడికి, ఎవరైనా పిల్లవాడికి ఆధ్యాత్మికంగా, భౌతికంగా. సో ప్రతి వ్యక్తికి ఈ ఆధ్యాత్మికత అనేది అవసరం, ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరం అంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికత పొందనంత వరకు, అతడిలో ఆధ్యాత్మికమైనటువంటి పరిణతి రానంత వరకు ఆ వ్యక్తి కేవలం తన కొరకు లేదా నా అనుకున్నటువంటి వారి కొరకు మాత్రమే కష్టపడతాడు. అంటే కేవలం అహం అనేటువంటిది పనిచేస్తుంది. అంటే వారిలో ఉండేటువంటి అరిషడ్ వర్గాల్లో కేవలం తన వరకు మాత్రమే ఉంటాయి అన్నీ. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ ఆ పిల్లవాడి కోసమే పనిచేస్తూ ఉంటాయి. నాకు నచ్చింది, నా కుటుంబం అనే స్వార్థంతో వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఆ వ్యక్తి ఇంకా గొప్పవాడు కావాలి. అదే కదా మీ క్వశ్చన్. ఒక సామాన్యుడు ఒక గొప్పవాడుగా మారడానికి ఆధ్యాత్మికత ఉపయోగపడుతుందా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. ఎప్పుడైతే ఈ మనిషిలోని ఈ బలహీనతలు దాటి ఈ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెంది విశ్వమానవుడిగా ఎదుగుతాడో, ఇంతసేపు మనం అదే చెప్పుకున్నాం,
అప్పుడే ఆ వ్యక్తి సమాజం కొరకు కష్టపడతాడు, సమాజం కొరకు చేయగలుగుతాడు, అద్భుతాలు సృష్టించగలుగుతాడు. లేదంటే అంతవరకు తన కుటుంబం కొరకు మాత్రమే తాపత్రయపడుతూ ఉంటాడు. సో దట్ ఈస్ ద డిఫరెన్షన్. అదే ఇందాక చెప్పాం, భగవద్గీత విననంత వరకు మోహంలో ఉన్నటువంటి అర్జునుడు నా కుటుంబం నా వాళ్ళని ఎలా చంపుకుంటా, అదే వేరే వాడైతే యుద్ధం చేస్తాం, మీ అన్నదమ్ములు కాబట్టి యుద్ధం చేయవు. అంతకుముందు అర్జునుడు యుద్ధం చేయలేదే, ఎప్పుడు ఎన్నోసార్లు చేశాడు. మహాభారత యుద్ధానికి ముందే అద్భుతమైనటువంటి యుద్ధం చేశాడు, గో సంగ్రహణం అప్పుడు చేశాడా లేదా? చేశాడు. ఇవన్నీ మనకు పురాణాల్లో ఉన్నాయి. మరి అప్పుడు చేసిన వాడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు నీ వాళ్ళు అనేసరికి ఒక బలహీనత ఆవరించింది. ఆ బలహీనత దాటడానికి భగవద్గీత ఉపయోగపడింది. ఉపయోగపడడం చేత అప్పుడు అతడు ధర్మాన్ని నిలబెట్టడం కొరకు యుద్ధం చేశాడు. సేమ్ ప్రతి వారికి అప్లై అవుద్ది. ప్రతి వ్యక్తి సామాన్యుడంతా అందరూ వాళ్ళు ఉండేటువంటి బలహీనతల చేత, వాళ్ళు ఉండేటువంటి స్వార్థ చింతనల చేత వాళ్ళు సమాజానికి వాటికి ఎటువంటి చేయాలనున్నా చేయలేరు. ఆధ్యాత్మిక పురోగతి వారి యందు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి ఆ బలహీనతల్ని దాటగలుగుతాడు. కాబట్టి ప్రతి వ్యక్తికి చాలా అవసరం. అయితే ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని వాళ్ళు అనుసరించాలి అంటే అది గురువు నిర్దేశిస్తాడు. అందరికీ ఒకటే నిర్దేశించాడు. ఇందాకే చెప్పాం, ఒక్కొక్కరి మానసిక స్థితి ఒక్కొక్కటి. కాబట్టి వారికి ప్రపంచంలో ఏ ఒక్కరి బాధలు కూడా సమానంగా ఉండవు, సేమ్ కాదు. అందరికీ ఆర్థిక బాధలే ఉండొచ్చు, కానీ దాంట్లోనూ హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎవరి అవసరాలు వారివి, ఎవరి కుటుంబ నేపథ్యం వారిది, ఎవరి ఆరోగ్యం వారిది. కాబట్టి ఎవరి ప్రాబ్లం వారిదే. ఒకరి సొల్యూషన్ ఇంకొకరికి పనికిరాదు ఎప్పుడు, రైట్? సో ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ సొల్యూషన్. దానికి ఎవరు చెప్పాలి? గురువే చెప్పాలి. అన్నీ తెలుసున్నవాడు చెప్పాలి. అందుకే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఎవడైతే గురువును ఆశ్రయించి శరణాగతి పొందుతాడో వాడికి ఖచ్చితంగా ఆ బాధల నుంచి విముక్తి లభిస్తుంది, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది. అయితే మా గురువుని ఎలా కనుక్కునేది? ఎక్కడ మీ సంశయాలన్నీ, ఏ వ్యక్తి దగ్గర మీ అనుమానాలన్నీ, మీ ప్రశ్నలన్నీ సమాధానపడుతున్నాయో, ఎక్కడ మీ అంతరంగంలో ఉండేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుందో అది గురు సన్నిధి. ఎంతో కాలం నుంచి నేను ఈ గురువు దగ్గరికి పోతున్నాండి, కానీ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి మనసులో అంటే ఇంకా అర్థమేముంది? నేను స్కూల్కి వెళ్తున్నానండి చాలా కాలం నుంచి, బట్ నాకు ఈ మ్యాథ్స్ లెక్కకి ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పట్లేదంటే ఆ స్కూల్లో టీచర్స్ని మీరు ఏమని గమనిస్తారు? ఏం చెప్తారు? స్కూల్ యొక్క అర్థం ఏంటి? నీకు వచ్చిన డౌట్ని క్లియర్ చేయడం. ప్రొఫెసర్ అది చేయాలి. చేయనప్పుడు ప్రొఫెసర్కి రాదు అని అంగీకరించాలి. బాబు నాకు ఇంతవరకే వచ్చు, నెక్స్ట్ ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్తారయ్యా నీ ప్రాబ్లం కొంచెం క్లిష్టమైందని చెప్పాలి. ఇవాళ ఉన్నవారు కొంతమంది అలా చెప్పరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు. శిష్యులు సమాధానాలు లేక ప్రశ్నలతో పరితపిస్తూ ఉంటారు. సో అర్థం ఏముంది? ఉందా? లేదు. గురు సన్నిధి అంటే ఎక్కడ మీ మనసులో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు, పనికిరాని విషయాల గురించి కాదు, ఆధ్యాత్మిక విషయాలు, ఆధ్యాత్మిక సందేహాలు ఎక్కడైతే సమాప్తం అవుతున్నావో అది గురు సన్నిధి. అందుకే దక్షిణామూర్తిని గురువుగా చూపిస్తారు. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు ఎవరైతే ఉన్నారో కింద నలుగురు ఉన్నారు. ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ దక్షిణామూర్తిని చూడగానే పోయాయి. ఆయన చెప్పలేదు. ఆ సన్నిధిలోకి పోగానే వాళ్ళ మనసులో ఉన్నాయని పోయాయి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. కాబట్టి అది గురు సన్నిధి. ఆ సన్నిధిలో వీరికి ఉన్నటువంటి బాధలన్నీ తొలగుతాయి. అటువంటి గురు సన్నిధి వెతుకుతూ అటువంటి గురువు అనుగ్రహం అందరూ, మీ దర్శకులందరూ, మీ వీక్షకులందరూ కూడా పొందాలి. మనందరి మీద ఆ గురువు అనుగ్రహం ఉండాలి అని ఆ పరదేవతను నేను కోరుకుంటూ చాలా ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. అద్భుతమైన విషయాలు, ఈ యొక్క కాలమాన పరిస్థితులకు అవసరమైన విషయాల్ని చాలా వాటిని ప్రస్తావించారు, చెప్పారు. చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం. ధన్యోస్మి. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మరొక్కసారి మరొక విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు ఈ యొక్క జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.